ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నార పంటగా గోగును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన గోగు పంట ప్రస్తుతం కోతలకు సిద్ధంగా ఉంది. వర్షాధారంగా పండించే ఈ గోగు పంటలో మన రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. అంతేకాదు, ఊరవేతలో జాగ్రత్తలు లోపించడం, అవగాహన లోపం వల్ల నాణ్యత గల నారును పొందలేకపోతున్నారు. ఊరవేతకు ఉపయోగించే నీరు మురికిగా ఉన్నా చాలీచాలని నీటిలో ఊరవేసినా నార నాణ్యతగా ఉండదు. దీనివల్ల రైతుకు నష్టం వస్తుంది. ముందుగా పక్వతను గుర్తించి పంట కోతలు చేసి అనంతరం ఊరవేతలో కొన్ని జాగ్రత్త చర్యలు, శాస్త్రీయ విధానాలు పాటించడం ద్వారా దిగుబడిని, నాణ్యతను సాధించవచ్చు. గోగు ఊరవేతలో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస గోగు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ సూర్యనారాయణ. మన ఉత్తర కోస్తాలో సామాన్యంగా రైతులు ఈ గోగు నారుని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. గోగు పంటని దీన్ని మనం పురి సంచులకు కానీ నారకు, అలాగే ఈ గోని సంచులు తయారు చేసుకోవడానికి, అలాగే తివాచీలు, కాగితపు ప్లేట్లు కానీ, ఇలాగే మిగతా అదనపు ఉత్పత్తులు తయారు చేయడానికి ఎక్కువగా గృహోపకరణాలు, అలంకరణకి వాడేటువంటి వస్తువులు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతానికి మనకి ఈ గోగు పంట అనేది పూత దశలో ఉంది. అయితే ఈ నారను మనం తీసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మనకు ఈ పంట ఎప్పుడైతే 50% పూత దశలో ఉంటుందో అప్పుడు మనం 3 నుంచి అడుగు మట్టం వరకు, నేల మట్టం వరకు మనం కోసుకోవాలి. కోసుకుని సుమారుగా 3 నుంచి 4 రోజుల వరకు మనం పొలంలో విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆకులన్నీ మనకు రాలిపోతాయి. ఈ రాలిపోయిన తర్వాత ఈ కర్రలను మనం చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవాలి. కట్టుకున్నటువంటి ఈ కట్టలపై 1.25% యూరియాను మనం పిచికారీ చేసుకోవాలి. చేసుకునడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ నార అనేది త్వరగా ఊరడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోగు కర్రలు ఊరడానికి మనకి 3 వారాల వరకు సమయం పడుతుంది. ఈ నార ఊరేటటువంటి సమయం అనేటటువంటిది మనకు నీటిలో ఉండే ఉదజని సూచిక, అలాగే ఈ పంట పరిపక్వత, అలాగే నీటిలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల సముదాయం, నీటి తాలూకా ఆమ్లజని, వీటిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా పంట తాలూకా పరిపక్వత మీద కూడా ఆధారపడి ఉంటుంది. చెరువులో వేసుకునే ముందు సుమారుగా ఒక 2 నుంచి 3 అడుగుల మునిగేటట్లు నిటారుగా పెట్టుకోవాలి. 2-3 రోజుల తర్వాత వాటిని బడ్డీలుగా మనం సమాంతరంగా పరుచుకోవాలి. పరుచుకునేటప్పుడు ఏంటంటే 3 నుంచి 4 కిలోల యూరియాను మనం వెజ్జల్లుకుంటే పంట కొద్దిగా ముందుగానే మనకు కూరడానికి అవకాశం ఉంటుంది. ఈ బడ్డీలు అనేటటువంటి పూర్తిగా మునిగేటట్లు మనం సిమెంట్ దిమ్మల్ని కానీ, లేకపోతే పాలిథీన్ కవర్లలో మనం ఇసుకని నింపి వాటిపైన మనం పూర్తిగా మునిగేటట్టు మనం పెట్టుకొని సుమారుగా 15 నుంచి 21 రోజుల్లో ఈ పంట అనేటటువంటిది ఊరటం జరుగుతుంది. ఆ ఊరినటువంటి గోగు కర్రల నుంచి మన నారని తీసి జాగ్రత్తగా ఉతికి మనం ఈ తాళ్లపైన మనం ఆరబెట్టుకుంటే ఈ కింద ఉండేటటువంటి మట్టి ఇది అంటడం కానీ ఇటువంటివి ఉండదు. దానివల్ల నార అనేటటువంటిది నాణ్యతతో, మంచి రంగుతో ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో మనకి రైతు సోదరులకి మంచి గిట్టుబాటు ధర రావడం అనేది కూడా జరుగుతూ ఉంది. సాంప్రదాయంగా రైతులు పాటించే పద్ధతులే కాకుండా ఆధునిక పద్ధతుల్లో ఈ చిరు చెరువుల్లో సూక్ష్మజీవుల సముదాయంతో గోగునారుని ఊరవేసే పద్ధతి కూడా ఉంది. ఈ పద్ధతిలో ఏంటంటే మన పొలంలోనే సుమారుగా 1 మీటరు లోతు కలిగినటువంటి చిన్న గుంతల్ని, అడుగు భాగమేమో 6.5 మీటర్లు, అలాగే పై భాగం 7.5 మీటర్లు చుట్టుకొలత కలిగినటువంటి చిన్న చిన్న గుంతలను తవ్వుకొని దానిలో 30x27 అడుగుల పరిమాణం కలిగినటువంటి ఒక 1000 గేజ్ పాలిథీన్ షీట్ను మనం పరుచుకోవాలి. దేనికంటే మనకు మంచినీటిలో మనం ఎప్పుడైతే ఈ గోకర్రలను ఊరవేసుకున్నామో మంచి నాణ్యత కలిగినటువంటి నారను తీసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే హార్వెస్ట్ చేసినటువంటి, కోత కోసినటువంటి గోకర్రలను ఒక చంద్రాకారంలో చుట్టూ పరుచుకుంటాం. ఒక 3 దొంతరలుగా మనం పేర్చుకుంటాం అనమాట. పేర్చుకునేటప్పుడు ఏంటంటే ప్రతి దొంతరం పైన మనకి ఈ సూక్ష్మజీవుల సముదాయం కలిగినటువంటి పొడి ఉంది. ఇది సుమారుగా మనకు ఎకరాకి 10 కేజీల పొడి అనేటటువంటిది అవసరం అవుతుంది. ఈ గుంతలో మనకు ఎకరంలో 3వ వంతు పంటని మనం నానబెట్టడానికి అవకాశం ఉంది. దీన్ని మనం 3 దొంతరలుగా పేర్చుకుంటాం. ప్రతి దొంతర పైన 1 కేజీ సూక్ష్మజీవుల సముదాయాన్ని మనం చెల్లుకుంటాం అనమాట. చెల్లుకోవడం వల్ల ఏంటవుతుందంటే ఈ గోగు నార అనేటటువంటిది వేగంగా ఊరడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా తేటగా ఉంటుంది, చాలా తెల్లగా ఉండి షైనింగ్ అనేటటువంటిది వస్తుంది గోగు నారకి. రావడం వల్ల మనకు మార్కెట్లో అధిక ధర కూడా పలుకుతుంది.
మొత్తం మనం గుంతలో పూడ్చిన తర్వాత దానిపైన మన సిమెంట్ దిమ్మల్ని వేసుకొని నీరు మొత్తం ఈ కర్రలంతా మునిగేటట్టు మనం నీటిని మొత్తం నింపుకోవాలి. నింపుకున్న తర్వాత సుమారుగా 12 నుంచి 15 రోజుల వరకు ఈ గోకర్ర అనేటటువంటిది ఊరడం జరుగుతుంది. తీసివేసిన తర్వాత మంచినీటిని వేసుకొని మనం ఈ కర్రల్ని నుంచి గోగునారని తీసి దాన్ని శుభ్రంగా ఉతికేసి మన ఈ తాళ్ళపైన బయట కట్టినటువంటి తాళ్ళ మీద ఆరబెట్టుకుంటే మనకు మంచి నాణ్యతతో కలిగినటువంటి నార అనేటటువంటిది తయారవుతుంది. ఈ గోగు పంటకి గోగునారకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చాలా బాగా ఉంది. కాబట్టి రైతులు ఈ సూచించినటువంటి యాజమాన్య పద్ధతులన్నీ పాటించినట్లయితే ఎక్కువ దిగుబడిని పొంది ఎక్కువ ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.